అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ వీడియో చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని గన చూసినట్లయితే మనకు ప్రభుత్వం వారు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఒక్కొక్కటిగా విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆల్రెడీ మనకు సజెస్టివ్ సిలబస్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది మిత్రులారా. ఈ సజెస్టివ్ సిలబస్ లో మనం ఆల్రెడీ చెప్పినటువంటి విధముగానే 2023-24 అకాడమిక్ ఇయర్ పుస్తకాలనే మీరు ప్రామాణికంగా చదవమని అనేక సార్లు మనం లైవ్ క్లాసుల్లో మీకు చెప్పడం జరిగింది. అదే విధముగా మన ప్రభుత్వం వారి తరపు నుంచి అదే విధమైనటువంటి సిలబస్ అనేటువంటిది మనకు విడుదల కావడం జరిగింది. అది ఒక శుభ పరిణామంగా మనందరం భావించాలి. ఎందుకంటే మనం చదివినటువంటి సిలబసే కాబట్టి మరలా కొత్త సిలబస్ అనేటువంటిది చదవాల్సిన అవసరం అనేటువంటిది మనకు ఉండదు. కాబట్టి ఆ బర్డన్ అనేటువంటిది మనకు తగ్గిందని చెప్పి మనము భావించుకోవచ్చు. ప్రభుత్వానికి దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా మీ అందరి తరపున నేను తెలియచేయడం జరుగుతుంది. ఇక తర్వాత కనుక చూసినట్లయితే మరొక విషయము, ఈరోజు మనకు ఈ యొక్క సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యేటువంటి రోడ్ మ్యాప్ కు సంబంధించినటువంటి అంశం, అంటే టీచర్ సర్వీసెస్ రోడ్ మ్యాప్ అనేటువంటిది ఒకటి ఇక్కడ మనం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది. మిత్రులారా, అది కొత్తదేమి కాదు, ఆల్రెడీ మనకు ఇంతకు ముందు సర్క్యులేట్ అయినటువంటి అంశమే అది. అంటే ఆ టీచర్స్ యూనియన్స్ తో ప్రభుత్వం అధికారులు చర్చించేటువంటి సమయంలో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారము ఏప్రిల్ మే కల్లా కూడా టీచర్ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ అనేటువంటివి కంప్లీట్ చేసి మేలో కొత్త ఉపాధ్యాయుల నియామకం అనేటువంటిది చేపట్టాలి అని చెప్పి, తర్వాత జూన్ 1 నుంచి వాళ్ళకు ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ముందుగా నిర్ణయించడం అనేటువంటిది జరిగి ఉన్నది మిత్రులారా. ఇప్పుడు మనకు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆ కమిషన్ వేయడము, తర్వాత వచ్చేటప్పటికే కొంత మనకు ఈ డిఎస్సిలో ఆలస్యము జాప్యం అనేటువంటిది అయినప్పటికీ కూడా ప్రభుత్వం అనేటువంటిది అభ్యర్థులకు ఏమని సూచన చేయడం జరుగుతున్నది, మేము నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది, జూన్ కల్లా కూడా కొత్త ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుంది, ఇది ఖచ్చితం రాసి పెట్టుకోండి అని కూడా చెప్పడం జరిగింది. అంతే కూడా కాకుండా మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు తన యొక్క ట్విట్టర్లో 2 చేతులతో ఒడిసి పట్టండి అనేటువంటి ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులందరికీ కూడా డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికీ ఇది ఒక గొప్ప అవకాశం, మీరు 2 చేతులతో ఒడిసి పట్టండి ఈ యొక్క అవకాశాన్ని అనేటువంటి విషయాన్ని కూడా ట్విట్టర్ ద్వారా మంత్రి గారు తన సందేశాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది మిత్రులారా. ఇక తర్వాత కనుక చూసినట్లయితే నిన్న మన యొక్క గౌరవ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు కూడా మార్చిలో నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం ఉందని, మేలో కల్లా ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ చేయడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఈ సమయంలో ఏమాత్రము నిర్లక్ష్యం అనేటువంటిది చేయకూడదు అని మరలా మీకు ఒక్కసారి గుర్తు చేయడం కోసం ఈ వీడియో అనేటువంటిది చేయడం జరుగుతుంది మిత్రులారా. రిలాక్సింగ్ ఈజ్ రెస్టింగ్, లేజినెస్ ఈజ్ రస్టింగ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి దాన్ని వదిలేసి మనమందరం కూడా ఒక సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకోవడం జరుగుతుంది. సానుకూల దృక్పథంతో మనం ముందుకు సాగినట్లయితే మాట మంత్రం అవుతుంది, నడక నాట్యం అవుతుంది, పని పండగ అవుతుంది, బ్రతుకు బ్రహ్మోత్సవం అవడం అనేటువంటి జరుగుతుంది, పలుకు పాయసం అవుతుంది, బ్రతుకు బ్రహ్మోత్సవం అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అట్ట కాకుండా సానుకూల దృక్పథం గనక లేకపోయినట్లయితే మనము వీటన్నిటికీ దూరం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి మీకు నేను ఇచ్చేటువంటి సూచన సలహా ఏమిటి అని గనక చూసినట్లయితే, మీరు గనక ఒకసారి కోచింగ్ గనక తీసుకున్నట్లయితే మీరు అకాడమీ బుక్స్ అనేటువంటి వాటిని మరలా ఒకసారి చదవండి, పదే చదవండి. అంటే లాట్ ఆఫ్ టైం మన దగ్గర ఉంది కాబట్టి. ఒకవేళ మీరు కోచింగ్ గనక తీసుకొని కొన్ని సబ్జెక్టులు ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే మేమేం చేయాలి సార్, కొన్ని సబ్జెక్టులు డౌట్ ఉండేటువంటి మిత్రులు మరలా మీరు ఆఫ్లైన్ కి వెళ్ళి అంత ఆర్థికమైనటువంటి బర్డన్ అనేటువంటిది భరించేటువంటి స్థితిలో ఉండరు. కాబట్టి మీకు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేటువంటిది S&S లాంటి అద్భుతమైనటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు మిత్రులారా. అంటే అత్యంత తక్కువ
ఖర్చుకే, అంటే లెస్ మనీ మోర్ బెనిఫిట్. దాదాపు 2,500 3,000 లోపే మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రోగ్రాము. అంతే కూడా కాకుండా ఎగ్జామినేషన్ సిస్టమ్, ప్రతిరోజు ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తూ నీ ర్యాంక్ అనేటువంటిది నిన్ను ప్రకటిస్తూ ముందుకు నడిపేటువంటి ఒక ప్రోగ్రామ్ మిత్రులారా, ఈ లైవ్ మెంటర్షిప్ మిత్రులారా. దాన్ని మీకు నేను సజెస్ట్ చేయగలను. ఇక తర్వాత కనుక చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ మిత్రులు ఆల్రెడీ అద్భుతమైనటువంటి రికార్డింగ్ క్లాసెస్ అనేటువంటివి ఎస్ పబ్లికేషన్ ప్లాట్ఫామ్ లో మీకు దొరకడం జరుగుతుంది. వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక మీరు ఒకవేళ కోచింగ్కి కానీ ఇప్పటిదాకా వెళ్ళకపోయినట్లయితే, ఎవరికైనా ఆ ఆలోచన ఉంటే ఇప్పుడే మీరు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రణాళిక అనేటువంటిది వేసుకొని మీకు అందుబాటులో ఉండేటువంటి ప్రాంతాలలో, లేకపోతే మీకు నమ్మకం అనేటువంటిది కుదిరినటువంటి ప్రదేశాల్లోకి మీరు వెళ్ళి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేటువంటిది మీరు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం అనేటువంటిది జరుగుతున్నది. థ్యాంక్ యూ.